సోమవారం కాదు సోమవారం కాదు పురుగుల పట్టి చేస్తావురా నా కొడక నువ్వు ఏ కలర్ ఇచ్చినావు ఈ బ్లాక్ ఆడలేదు ఫైనల్ రేట్ అది నువ్వు ఊరుకోమా అంటావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇంత ముందుకే ఒక క్రేజీ క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేసినాం. ఆ క్యాంపింగ్ వీడియోకి ఏదైతే యూజ్ చేసినామో దాన్ని డిస్మౌంట్ అయితే వేయబోతున్నాం. ఆ ప్రాసెస్ని మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము దాన్ని ఎంత ఇష్టపడి తయారు చేసుకున్నామో ఇప్పుడు అంత బాధతో అయితే దాన్ని డిస్మౌంట్ చేస్తున్నాం. సో అది మీరు కూడా చూడాలని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. అదేంటిదో కాదు, మన బెడ్ బోట్ చాలా బాధగా ఇప్పబుద్ధి అయితే లేదు. ఏమన్నా ఉందా అసలు? మాకు ఒక దగ్గర కరెక్ట్ ప్లేస్ ఉన్నట్టయితే దీన్ని తీసుకొని వాడుకుంటుంటే ఇట్లా బెడ్ లెక్కనే ఉంది. నిజంగా వండుకోవచ్చు నైట్ టైంలో. ఉండని మరి ఇది ఏడ పెట్టుకుందాం, ప్లేస్ లేదు కదా ఇక్కడ. నాకు ఇప్పబుద్ధి అయితే తీసుకుంటా ఇంత మంచిగా ఉంది. ఇప్పుడు ఓన్లీకి మీది బెడ్షీట్ ఇస్తేనే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మన బెడ్ మొత్తం కడియాలి, దీనిలో ఉన్న థర్మాకోల్ తీయాలి. ఉంటాయి అట్లే ఒక 2 రోజులేమో కష్టపడ్డాం దీని గురించి. సామాన్ అంతా కలెక్ట్ చేయనీకి, దాన్ని ఇట్లా తయారు చేసి దీన్ని సక్సెస్ఫుల్గా దాన్ని మీది పంపేయనీకి, ఆ తర్వాత క్యాంపింగ్ చేసినప్పుడు దీంతో ఒక అటాచ్మెంట్ లాగా మాకు క్రియేట్ అయిపోయింది. నిజంగా ఒక బెడ్ లెక్కనే ఉందిరా. కానీ ఇక తప్పదు గైస్, దీన్ని ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి మళ్ళీ మేము యూజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు డిస్మౌంట్ చేసేయాలి. దీనికి ఏదైతే ర్యాప్ కవర్ వాడినామో అది వేస్ట్ అయిపోతుంది, ఏదైతే బ్యానర్ వాడినామో అది వేస్ట్ అయిపోతుంది. కొన్ని వేస్ట్ అయిపోతాయి, కొన్ని యూజ్ అయ్యేవి ఉంచుకుంటాం. అలాగే కలర్స్ కూడా వాడినాం కదా, కలర్స్ కూడా పోయినట్టే. ఏం కాదు, చలో అరే చేసిర్రా. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ బెడ్షీట్ ఆగడానికి మేము పిన్నులు కొట్టినాం అన్ని. ఈ పిన్నులు మనం ఇక్కడనే గుంజినట్టయితే ఇక్కడనే పడతాయి. మేము వచ్చినా కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే పిన్నులు ఒక్కొక్కటి కలెక్ట్ చేస్తున్నాం. మీ దగ్గర ఉన్నాయి చూడొచ్చు, మీ దగ్గర ఉన్నాయారా? వీటన్నిటిని జాగ్రత్తగా ఇంటికన్నా తీసుకుపోతాం, లేకపోతే ఎక్కడైనా ఎక్కువ మూమెంట్ ఉండగా అక్కడైనా వేయడానికి ట్రై చేస్తాం. వాసన వస్తుంది అంత అయ్యా భలే ఉందిరా డ్రెస్, దెబ్బకి సెట్ అయిపోయింది. ఇక మనం ఈ బెడ్ తయారు చేయడానికి యూజ్ చేసిన సలాకలు ఇవే కాకుండా ఇంకా లోపల మస్తు ఉంటాయి. ఇంకెన్ని వెళ్తే చూద్దాం. పెద్ద పెద్ద సలాకలు అయితే వాడినాయి, భలే ఆపినాయి. కాకపోతే కారా మనకి సన్న 8 mm తీసుకునే బిస్కెట్ అవు 10 mm. కాదన్నా ఈ డిజైన్ కొట్ట నీకు ఎంతసేపు పట్టింది? ఇప్పటికి ఎంతసేపు అవుతుంది? ఏదైనా తయారు చేసే కష్టమే రా, దాన్ని ఖరాబ్ చేసాడు ఎంత చిట్కలో పని. ఇక హ్యాష్ ట్యాగ్ చూసినా, హ్యాష్ ట్యాగ్ భలే వచ్చిందిరా. ఏదైనా ఈ పబ్బుద్ది అయితే లేదు. పోయినా గుంతున్నా నేను గుంజేసిన ఆల్రెడీ. అమ్మాయిని తయారు చేసి అవన్నా ఆ సలాకలు కొట్టడానికే టైం పట్టింది. మరి ఇది లేపుతుంది కానీ వస్తుంది. క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్ ఉన్న తేడా పడుతుంది కావచ్చు. ఈ స్టేట్ ఉన్నది వస్తాయి. మన వెనకైతే బేస్ ఏది ఉంటుందో అదైతే వెళ్ళిపోయింది. కూరగాయలు క్యాంపింగ్ చేసినంత సేపు దానికే ఉరిగి కూర్చున్నాడు రా. నాకు అందుకే ఇప్పబుద్ధి కాలే. ఈ గడలన్నీ ఒక్కొక్క ట్రాక్టర్లు వేసారు. ఏదేమైనా ఒక్కొక్క బ్లాక్ భలే ఆపింది. ఈ ఒక్క బ్లాక్ మీదే డింపాడు ఆగచ్చు. వేరేటి అన్నీ మనకు సమాన పనికే సరిపోయినాయి. మొత్తం అనిపోయినాయి మనకి ఇట్లా. ఇగో ఇవేంటి క్యాన్లు పెట్టినాయి, సిలిండర్లు పెట్టినాయి. ఇగో నేను కూర్చున్నది ఈ రౌండ్ కాదురా, సిలిండర్ వేసుకుని కూర్చున్నాడు కదా అది. మనము ఇవి 2 లేయర్లు తయారు చేసుకున్నాం కదా. ఫస్ట్ లేయర్ అయితే మొత్తం డిస్మౌంట్ అయిపోయింది, దానికి ఎక్కువ కవర్ చుట్టలేదు, టక్కడక అయిపోయినాడు. మీద డింపాడు సెట్ చేసుకుంటాడు. మీరు ఎక్కువ సలాక కూర్చోలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ మీది లేయర్ ఉంటుంది కదా, మీది లేయర్ని తీసేయడానికి దీన్ని లావడదాం పట. హేయ్యా ఏమన్నా ఉందా? మొత్తం వాటరే ఇది రే. అసలు మొత్తం వాటర్ లోపల ఉన్నది ఇది. ఈ కింది లేయర్ ఉంది కదా, ఇది మొత్తం మనకు వాటర్లు ఉన్న సైడ్ అన్నమాట. దీంట్లోకి ఎక్కడి నుంచి దగ్గర లీక్ అయ్యే వాటర్ అయినా ఇక్కడ కింద చూడొచ్చు మీరు. ఇవన్నీ వాటర్ గట్టిగా బాక్సింగ్. తెంపు
దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని కట్ చేసిన చూడు ఒక్కొక్క బ్లాక్ కాకుండా ఇవి 2 ఉన్నాయి చూడు పొడుగు దీన్ని ఇట్లే కట్ చేద్దాం మనం ఇట్లే క్యారీ చేయొచ్చు దీన్ని ఎటైనా సరే ఇవి ఉన్నాయా ఇవి ఇట్లే కట్ చేద్దాం లేకపోతే 2 అన్న కట్ చేద్దాం ఇవి కూడా సలాకాలు తీసేద్దాం అన్న ఫస్ట్ ఇది కట్ చేసేట్టు గుంజొచ్చు ఇవి 2 వేసుకున్నాం అనుకో మనకి ఎప్పుడు నెక్స్ట్ టైం తెప్పలు తయారు చేసుకున్నామని ఇంకొకటి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది సరిపోతుంది ముంగట అన్న ఇవరి దాకా ఎట్లుండే మంచి ఒక బెడ్ ఉండే ఒక 5 నిమిషాలలో మొత్తం ఎగిరిపోయింది వీడికి టెక్నాలజీ ఈ కవర్ వస్తే అయిపోయి ఇట్లే అటు బొర్రేద్దాం పాటు వెనక సైడ్ కూడా కొత్త అయిపోతుంది చలో ఖరాబ్ అవుతుంది అది ఖరాబ్ అవుతుందిరా ఏళ్ళు పెట్టిగా మధ్యలో అనరా మధ్యలో నూక ఈ బ్లాక్ ఇట్లా వచ్చింది దీన్ని ఇట్నే ఉంచాలి అంటే దీన్ని ఇట్లా ఎక్కేదాం పట్టి ఏం రాగల గజ్జి అది వేద్దాం మీద పెట్టినాకంతే వెళ్తే ఇంకోటి ఉంది అటు సైడ్ నచ్చది చిన్నవి పెట్టినాను లాస్ట్కి కథం గైస్ ఏదైతే బెడ్ మీరు చూసారో ఆ బెడ్ ఇప్పుడు లేదుగా వీటినే యూజ్ చేసి ఇంకేమైనా తయారయ్యడానికి రెడీ చేద్దాం వీటితో ఏం చేయొచ్చు మీ మైండ్లో ఏం ఐడియా ఉందో కామెంట్ చేయరి అది చేయడానికి ట్రై చేస్తాం సరేనారా నీకేమైనా మెదులుతుందా ఊకే ఏం పెడతావు ఇక అయిపోయా ఎంజాయ్ చేసినావు అయిపోవు ఇది మంచిగా అటే తీసుకపోతే అయిపో మనం ఇంటి దిక్కు ఎవరా బెడ్ మనకు క్యారీ అయ్యారు దీన్ని అఫోర్డ్ చేసిన ప్లేస్ ఇప్పుడు మన దగ్గర లేదు ఇన్ ఫ్యూచర్లో నీకు ఇష్టం ఒకటి తయారు చేస్తాం మంచి రోజు వందది ఓకే మెల్లే పోనీ టైర్ తాకుతుంది టైరు ఓకే చాలు ఇదేం నాడు బ్రో నాకైతే అర్థమైతే లేదు పోతూనే ఉండు ఇప్పుడు వచ్చేసి సామాన్లు బ్యాగ్ చేస్తున్నాం మనం పక్కపక్కకి లేచేసాం ఇంటికైతే వెళ్తున్నాం ఇవన్నీ తీసుకెళ్ళి పైన అయితే ప్యాక్ అయితే వేసేయాలి చలో ఇంత ముందుకైతే మన బెడ్ని డిస్మౌంట్ చేసేసినాం చూసారు కదా ఇప్పుడు ఇంకా వేరే వీడియో కోసం సామాన్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట పొద్దుగాల నుంచి ఇక మేము క్యాంపింగ్లో ఏం తిన్నామో అదే అంటే ఎక్కువ ఏం తినలేదు జస్ట్ మక్కలు తిన్నా అంతే కదా కొద్దిగా ఆకలి వాళ్ళు ఉన్నది మన నాని బ్రో వచ్చేసి వాడు తట్టుకోలేక ఆల్రెడీ ఉరికిండు అది కేక్ దొరుకుతుంది తింటామని చెప్పేసి ఇప్పుడు వేరే వీడియో సామాన్ కోసం పోతున్నాం కదా అని చెప్పేసి ఇక మేమైతే మూవ్ అయిపోయినాం మేము ఇక్కడ ముంగట ఏమైనా దొరికితే అక్కడనే ఏమైనా తింటాం ఈ డాంగ్లీగడ మీకు క్యాంపింగ్ లో కనవల్లే కావచ్చు ఏమైందో ఒకసారి చూడుర్రి చెప్పు బండి మించి పడ్డాడట అందుకే వీడియో ఏమన్నా బెడ్ వీడియోలో లేడు కదన్నా ఆ బెడ్ వీడియోలో లేడు కనబడక దగ్గర ఒక 4 వీడియోలు నాకు తెలిసి ఈ బ్లాగ్ వాడే ముందే ఆల్రెడీ వాడు వేరే వీడియోలో కనబడతాడు ఈ దెబ్బలతోటి ఏ వీడియోలో చెప్పాం ఈ బ్లాగ్ చూసినాడు మీకు అర్థమవుతాడు ఎందుకు పడ్డాడు ఏం కదా అనేది ఏమన్నా అడ్డం వచ్చిందారా ఏం అడ్డం రాలే అయితే ఆడ పొక్కుంది కదా రోడ్డు మీద నేనేం చేసినా కొంచెం ముందుంది అనుకున్నా చీకట్లు కనిపించలేదు నేను ఆయన ఎటో ఇట్లా ఆలోచన ఎటో పోయింది సడన్ గా చూసేసరికి పొక్కడం వచ్చింది బ్రేక్ ఇట్లా కొట్టుడుతోనే సడన్ గా బ్రేక్ పెట్టినవేంది రాకపోయినా స్కిడ్ అయి మొత్తం కొట్టుకపోయింది నేనట్టు మనం మెరమేసినట్టు దుంకినట్టు ఏడేడు దాకిని ఈ చెయ్యికి ఇక్కడ మోకాలకు కాలుకి ఎడం పక్క మొత్తం కుడిసైకి ఇట్లా మరి ఇప్పుడు ఈ పక్క వాడిగా
ప్రాబ్లం ఇప్పుడు ఈ పక్క వాడమంటున్నా మంచిగా సెట్ అవుతుంది ఆ పక్క ఈ పక్క బుట్లు పెట్ట మరి చూసుకొని పోవాలి కదా. చూసుకొని పోయినా నేను స్పీడ్ కూడా లేను కానీ బండి ఇట్లా రాసుకోవడం లెగ్ పెయిన్ ఒకటే ఉంది లెగ్ పెయిన్ ఒకటి అదే మంచి ఆవాడు ఫోన్ ఎక్కువ వాడతాడు మా డాంగ్లీ. మీరు కూడా ఫోన్ వాడుకుంటా డ్రైవింగ్ చేయకూరు అసలుకే. ఫస్ట్ నువ్వు ఫోన్ వాడిన పక్క నాకు తెలుసు నువ్వు ఫోన్ వాడిన ఫోనే ఒట్టు నిజంగా వాళ్ళే ఆడతారా ఒట్టేషన్ ఇంకా వాడతారన్న ఎప్పుడు ఫోనే పట్టుకుంటాడు. చేతిలోనే ఫోన్ ఉన్నది బండి మీద పట్టుకోరా ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ సిటీలో ఒక 2-3 సార్లు పడ్డా ఫోన్ ఇట్లా పట్టుకొని. అప్పుడు కూడా గిట్ల తాగినా కాబట్టి మూతికి తాకలేదు ముఖానికి తాకలేదు. అప్పుడు కూడా పడ్డా. ఒక వివో అది పాత ఫోన్ ఉండేది వివోది దానికి వివో 1907 ఏమి ఉండే దానికి 9 డిస్ప్లేలు వేసిన 9 ఇట్లా ఫోన్ ఇట్లా బండి ఇట్లా ఫోన్ పట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ 9 దానికి వేసిన మరి నీకేం వేసుకున్నావు డిస్ప్లేలు అయితే గి బొట్టేంది మరి ఏది అయితే కానీ గి బొట్టు శివుందా గట్లా పెట్టుకున్నాం మొన్నటిదాకా లేదు. మొన్నటిదాకా అంటే భక్తి ఉంది కాకపోతే కొంచెం దాన్ని మనం దెబ్బలు తాకంగానే నైతినే గుర్తుకొస్తారు అన్నట్టు దేవుడు అంతేనా. దెబ్బలని కాదు పెట్టుకుంటా నేను ప్రతి సోమవారం పెట్టుకుంటా గానీ ఈ వర్క్ పరంగా ఇటు నిన్న కూడా కనబడ్డారా వీడియో కాల్ చేస్తే సోమవారం కాదు పురుగుల పట్టి చేస్తావురా నా కొడక్క. లేదు ప్రతి సోమవారం పెట్టుకుంటా ఇటు వచ్చేటప్పుడు ఇక పెట్టుకొని వస్తే ఎందుకని చెప్పి ఏదో కవర్ చేస్తున్నాడు. దెబ్బలు లాగకూడదని భక్తి కాదు భక్తి ఉంది ఇక ఎక్కువ దెబ్బ తిన్నా మరి అన్నం తిన్నా నేను కూడా అదే దాని ఏంది కారం పెసరవాపు వేసుకొని తినరా తొందర తక్కువ అయితే నాశనం అయిపోతావురా. ఇప్పుడు తినబెడదాం అన్న పెసరప్పు తింటే షీమ్ వస్తుంది మంచిగా ఉంటది తొందర తగ్గుతుంది అన్నట్టు షీమంతా పోయి. పెసరపప్పు మినపప్పు పప్పులు బాగా తింటే తొందర తక్కువ అవుతుంది. వద్దన్నా ఇవరకే ఇది మానాలని చూస్తున్నా కారంతోనే తింటున్నా ఈ దెబ్బలు తాకినా కానీ వచ్చింది ఇక. వీడియోకి సామాన్లు తీసుకుందామని వచ్చినాం. ఫస్ట్ చెప్పుల షాపింగ్ అయితే అవుతుంది. ఇది అదే గారు నేను తీసుకుంది. నేనైతే గిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నా. దీనిలో ఇంకా మెత్తగా ఉంటుందా ఇవి కూడా మంచిగా ఉండేరా కానీ ఆగే కావచ్చు. ఇట్లా కాదు ఇది కూడా పోతుంది అదే ఇక అట్లనే గల్లనే ఉంటుంది. ఈ గూడలు కాదు కదా అన్న పోతాయి గూడలు అయితే అవుతాయి. గూడలు లేవా కింద గట్టి లేదు. గూడలే షాండలు అవుతాయిరా గూడలే షాండలు అవుతాయి కానీ కింద గట్టి లేదు. ఏట ఉందా ఆడోళ్ళ చెప్పులు ఎక్కువ ఉందన్న. గీసండి ఏదైనా సెట్ అయితే మనకి మంచిగా ఉన్నాయి. వేసుకో అంటున్నా ఒకసారి బరాబర్ వచ్చింది. ఎంత నెంబర్ 10 గిడ గిట్లు ఉండొద్దు. ఇది మొత్తం నీళ్ళలో తిరుగుతాంగా మొత్తం గలీజ్ నీళ్ళలో గివ్ అయితే పక్కరా ఈయన ఎక్కువ చెప్తున్నా ఇవి మంచిగా ఉంటాయి ఎక్కువ నీకు ఎటు మస్తు అవుతుంది. ఇవి ఉండేనా ఇక గివేనాటి ఇలా కలర్ ఇదే ఉండేనా రైట్. మొత్తానికి అయితే చెప్పుల సెలెక్షన్ అయిపోయింది. నేను 2 జతలు తీసుకున్నా వాడు 1 జత తీసుకున్నాడు. వాడు తీసుకుంటలేడు చూడలేదు చూస్తున్నాడు మరి ఎందుకేమో తీసుకుంటారు నువ్వు కూడా. నువ్వు ఏ కలర్ ఇచ్చినావు ఆడల లెక్కుంది అదే మళ్ళద్దా వీడియోని బట్టి వేసుకోవాలి. ఇవైతే ఇవాళ వీడియోకి అయితే భలే ఉంటాయి. ఇవి కంపెనీ కాదుగా ఉందట ఎంత ఇవెంత అట్లా 300 సింగిల్ పీస్ ఇవే తక్కువ ఉంటాయి కదా. 600 ఇక నువ్వు ఎప్పుడు తీసుకోవడానికి 600 చెప్తున్నావు నువ్వు గమ్మతున్నావు. ఇగో నేను చెప్తా వింటావా ఇగో ఇవి 400 2 ఇవి 300 నేను తీసుకోవతా ఇడికి పట్టుకొచ్చిన ఇళ్ళను ఫైనల్ రేట్ అది గ్యాస్ నింపించుకుందామని వచ్చినాం. ఇంకా సామాన్ తీసుకుందామని వచ్చినాం. గ్యాస్ అయితే నింపించుకున్నాడు ఫుట్ కవర్ చేయలేదు. చెప్పులు తీసుకుందామని ఎవరికి ఐడియా లేకుండే చెప్పుల షాపింగ్ అయితే అయిపోయింది.
నాకు వీని మొత్తం మీద అయిపోయినాయి. నా ఏమో చెప్పులు అయిపోయి వేరేగా నార్మల్ గా అటు ఫంక్షన్ లో పోతే వేసుకునే చెప్పులు నేను వాడుతున్నా. సో ఇద్దరం తీసుకుందాం అనుకున్నాం. మేము ఇద్దరం తీసుకుంటే తీటకు వీడి తీసుకుంటాం. నువ్వేం చేసినావు నిన్న? కలర్ కొట్టుకుంటే కదా చూపెడతా అట్లే లైన్ నా చెప్పులు ఎట్లా చేసిరు మంచిగా చెప్పిన బాగా చేస్తారని గంత మంచిగా ఏమైందిరా గివి చెప్పులు దానికి నచ్చినాయా? గిట్లా కలర్ ఎందుకు పెట్టుకున్నాం? అట్లా కొట్టిండు. అది ఒరిజినల్ కలర్ వైట్ స్ప్రే కొట్టిరు. మరి ఇవి చదిపోతుంది ఇలా కొత్త చెప్పులు వేసుకో నన్ను వాళ్ళ చెప్పులతో నడిపిద్దాం కూడా అయిపోగా స్ప్రే కొట్టి ఎండ కూడా అయిపోగా పోతుంది. మరి మొత్తం తుడిపేసుకుంటే అయిపోతుండే కదా. అది పోతలేదు అట్లా సగం పోతలేదు సగం ఉంటుంది. నేను లాస్ట్ టైం ఏదో వీడియోలో చెప్పినా కదా మన వంశీ బాగా బేరం చేస్తాడని చెప్పేసి, అందుకే చెప్పుల షాప్లకు మనం పట్టుకొని పోయినాం. ఏమన్నా బేరం చేసినా భలే చేసినాడు. 600 చెప్పిన చెప్పులు ఎంతరా 400 తీసుకున్నాం. ఇంకొక 2 జతలు 600 చెప్తే 450కే క్లియర్ చేసినాడు. 400కే అవి కూడా 400. నా ఏమో 400 చెప్పిండు 200కి ఇచ్చిండు. ఒక్క దగ్గర సామాన్ తీసుకున్నట్టు అయితే అయిపోయింది. ఇంకా 2-3 జాలలో పోవాలి. ఒక దగ్గర తీసుకున్న వరకే చాలా అయింది. బా మేము అనుకున్నట్టుగా దొరకలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు సేల్స్ చేసేవాళ్ళు. అబ్బో మామూలుగా లేదు. ఇంకేంది మంచి ఎగ్గు పప్పు ఇది ఏములో పోతుంది. అది తెచ్చారు మన అయిపోతుంది కావచ్చు. మొన్న ఎగ్గు పప్పులు వెళ్ళిపోతుంది. సో ఈరోజు క్యాంపింగ్ చేసినామని చెప్పినాం కదా. క్యాంపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే తింటున్నాం. టైం ఎంత అవుతుందిరా? 5 అవుతుందా? టైం కింద 4:30 5 అవుతుంది. 4 అప్పుడే అయిందిరా. కొద్ది ఆకలి అవుతుంది. అట్లనే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఈటింగ్ ఛాలెంజ్ ఉందన్నమాట. దానికోసం ఇక్కడ తింటలేము. ఏడా ఒకటి సరిపోతుంది. లేదురా ఇది మంచి వాడు గుడ్డు ఇచ్చిండు కావండి. ఈ 2 గుడ్డు నాదే ఏడా ఇల్లు నాదే ఉంది. గుడ్డే దాంట్లో లేదు మోసం ఉండదు తింటాం దూరంగా. 2 గుడ్లు తింటుండు. ఘోరంగా మోసం చేసిందే. ఇచ్చినానికి ఏం చెప్పాలి ఇవ్వలేడన్నా. అన్న నువ్వు తిన్నావు 5 వేసే 200 నాది నాకే ఉంది. 2 గుడ్లు కలిపి ఒకటే గుడ్డ తిన్నాకోవచ్చు. అట్లా నీకు తెలుస్తలేదు. అయిపోయింది నాకు మంచి చెప్పింటారా. నీదంటే పెద్ద డ్రమ్ము పోతుంది ఒకటి పెద్ద పేగు ఎలుగుంటుంది. ఒక్కొక్కటి తీసుకున్నావు అన్న. మంచి 4 తీసుకుంటే సెట్ అవ్వ. మనిషికి 4 అది చేసినా కానీ సరిపోతాయా? అయ్యో గిట్ల వేసిండు నెత్తి మీద. ఇది నెత్తి మీద వేసాను. కాదు కార్ కింద నీడ కావాలన్నాడు. నేను అనలే. నేను కార్ కింద నీడ అనలే. నేను ఏదనలే. అది ఉంటది కానీ ఇంకా నీడ కావాలన్నాడు. అందుకని ఇది పెట్టినాయా. నీ మీద కొట్టేసుకో. నేను అట్లా అన్నాను. నీ మీద కొట్టేసుకో అన్నావు. నీ మీద కొట్టేసుకో. అట్లా ఎందుకు వేస్తావు? వేసుకోవాలి. అట్లా ఎందుకు వేస్తాం? అయిపోయింది. అట్లుంటుందా? అట్లా ఉంటది. మంచిగా లేదా ఇప్పుడు చెప్పు? మంచి లేదు లేదా? అయ్యా జాంగ్లీ ఒకసారి మనం ఇంటికి పోయేదాకా ఇంగ్లీష్లో మాట్లాడు. తెలుగు ఒక్కటి మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ అంటే రాదు. అది కూడా చెప్పు ఇంగ్లీష్లోనే. ఏంటిది? నువ్వు అనేది కూడా చెప్పాలి. నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా. నేను మాట్లాడతా అడుగు వాళ్ళను. మాట్లాడు ఇద్దరం మాట్లాడు. నువ్వు మాట్లాడు ఒకసారి. నువ్వు మాట్లాడు. నాకు ఐ టాక్ టు బాయ్ బాయ్ టాటా గుడ్ బై మాట్లాడు. యాక్చువల్లీ थोड़ा आता हिंदी आता अरे हिंदी little bit coming little bit Coming. English coming not full English coming only small English coming you हाँ little bit coming little bit Same to you. coming
టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ అబ్బాయి వండర్ బ్యాటు వాట్ యు అప్ బావదే ఆల్సో హై Like a diamond in the sky. స్కై Sky. స్కై 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 స్పెల్లింగ్ చెప్పు ఏ స్కైయా అరే ఏఎక్స్ అట ఏ కాదు ఏ SKY స్కై అంతే ఏ కాదు బాయ్ అదే SKY అంతే దాని గురించి ఇంకేముంటుంది స్కై ఇది అంతేరా. చెప్పు నువ్వు కరెక్ట్ కాదు చెప్పు కరెక్ట్ గానీ ఒక స్పెల్లింగ్ అర్థం చెప్పు ఏ అది పెద్ద రావు మనకు సో వీడియో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే మీకు ఇటువంటి వ్లాగ్స్తో పాటు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కావచ్చు, చిన్న చిన్న ఛాలెంజెస్ కావచ్చు మన వ్లాగ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బాయ్.